హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. మా ఇంట్లో మేము ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఉగాది అంటే ఫస్ట్ పచ్చడి చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది. ఉగాది పచ్చడి ఇంకా అమ్మ ఉగాది పచ్చడి చేస్తుంది. నేను అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టినాను. ఇంకా అమ్మ వచ్చి ఉగాది పచ్చడి చేస్తుంది. అమ్మ అప్పటికే భక్షాలు చేసి పెట్టింది. ఇంకా దాని తర్వాత ఇట్లా ఉగాది పచ్చడి చేసుకుంటాము. అందులోకి మీ అందరికీ తెలిసినట్టు బెల్లం, ఇంకా చింతపండు పులుసు, అండ్ దాంతోపాటు ఉప్పు, కారం, మామిడికాయ, ఇంకా ఏమేస్తారు చాలామంది చాలా వేసుకుంటారు. మేమైతే ఈ 6 ఐటమ్స్ వేస్తాము. ఇంకా దాంతోపాటు వేప పువ్వు ఎట్లా మర్చిపోతాము, వేప పువ్వు కూడా వేస్తున్నాము. అండ్ ఇట్లా మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. నార్మల్గానైతే చాలా పెద్ద దాంట్లో చేసేవాళ్ళం ఎప్పుడు, కానీ ఈసారి తాగేంత మాత్రమే చేసుకున్నాము, ఎందుకంటే వేస్ట్ చేయకూడదని. ఇంకా అందుకోసమనే ఇట్లా చిన్న బౌల్లో ఉగాది పచ్చడి రెడీ చేసినాము. అండ్ దేవుని దగ్గర పెట్టి మొక్కిన తర్వాత ఇంకా అందరం ఇట్లా గ్లాసులలో వేసుకొని తాగేసినాము. అండ్ ఫస్ట్ సిప్లో ఉగాది పచ్చడి ఏ టేస్ట్ వచ్చిందో చెప్పండి. నాకైతే కొంచెం కారంగా అనిపించింది. అండ్ దాని తర్వాత మ్యాంగో తిన్నాను, కొంచెం పులుపుగా ఉండే. ఇట్లా నా టేస్ట్ వచ్చింది. అండ్ దాని తర్వాత భక్షాలు తింటున్నాము. నాకు ఉగాది పండుగ అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ భక్షాలు, ఎందుకంటే నా ఫేవరెట్ గైస్ భక్షాలు అంటే. మా డాడీ ఇక్కడ చూడండి ఎంత నెయ్యి యాడ్ చేసుకున్నాడు. మమ్మల్ని కూడా వేసుకో నెయ్యి వేసుకో, బాగుంటుంది అని చెప్తూ ఉన్నాడు. అండ్ నేను అంత నెయ్యి కాదు, మరి మా డాడీ వేసుకున్నంత నెయ్యి కాకపోయినా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను. అసలు నెయ్యితో తిన్న తర్వాత ఊరికే వట్టి భక్షాలు తింటే అస్సలు తిన్నట్టు అనిపించలేదు. నెయ్యి అంత టేస్ట్ ఇచ్చింది భక్షాలకి. అండ్ ఇంకా లంచ్ విషయానికి వస్తే మా అమ్మ వంకాయ కర్రీ చేసింది, ఇంకా దాంతోపాటు చారు చేసింది. ఇంకా లంచ్ అయితే అట్లా ఫినిష్ అయిపోయింది. నేను అదంతా వీడియో ఏం తీయలేదు, మేమందరం కలిసి కూర్చొని తిన్నాము, అప్పుడు నేనేం వీడియో తీయలేదు. అండ్ దాని తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ మా అమ్మ వేడి వేడి భక్షాలు చేసి ఇచ్చింది. ఇంకా దానిపైన నెయ్యి వేస్తే అదే కరిగిపోయింది. మీకు అట్లనే చూపిస్తున్నాను వీడియోలో, నెయ్యి అర్థం కావాలని. అండ్ ఇంకా ఫస్ట్ బైట్లోనే అబ్బాయి ఎంత బాగుందో అనిపించింది, ఎందుకంటే ఆ క్రిస్పీ దాంట్లో వేడి వేడి తింటే క్రిస్పీగా, అండ్ కొంచెం గీ యాడ్ చేసినాం కదా, ఇంకా ఆ టేస్ట్ అంతా ఎక్కువ ఉండే. అండ్ అంతే గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంతవరకే షూట్ చేసినాను. ఇంకా అంతే గైస్, ఇట్లా సింపుల్గా మేము ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.